గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిద్దామని మీ ముందుకైతే వచ్చేసాను. నెక్స్ట్ హిప్ బెల్ట్. ఇదైతే మా పాప పరికిణి అండి. ఓకేనా ఫ్రెండ్స్, పెసర కలర్ వచ్చింది. ఇది సారీ పరికిణి అంతా పికాక్స్ వచ్చాయి. లంగా సెట్ అంతా ఇలా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే ఉంటుందండి మొత్తం అంతా కూడా పరికిణి. ఇవి డాల్స్ అయితే సో క్యూట్గా ఉన్నాయి. పక్క పెడదాము. పరికిణి అయితే ఎలా ఉందండి. ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఇవి నేనైతే రబ్బర్ బ్యాండ్స్ అవి చేస్తున్నానండి. ఇగో హెయిర్ రబ్బర్ బ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి, రెడీ చేస్తున్నాను. శారీ పిన్స్. ఇవైతే బేస్ అండి. బేస్ వేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇంకోటి అయితే చేద్దామని. ఇవైతే మోనాలిసా బీడ్స్. ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే, లాంగ్ బ్లౌజు మగ్గం వర్క్ చేశానండి మా పాపది దీని మీదే. అందుకని మోనాలిసా బీడ్స్. ఇవైతే 0 సైజ్ అన్నమాట. ఓకేనండి, ఇవి కూడా పూసలు బంచెస్ ప్రకారం ఉంటాయి. ఇవి 0 సైజ్. అవి ఇవి కలిపి చేశాను. చూద్దిగానండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని మీదకి మెరూన్ రెడ్ అయితే మగ్గం వర్క్ హిప్ బెల్ట్ కూడా చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఇదిగోనండి మెరూన్ రెడ్ లాంగ్ బ్లౌజు పరికిణి మీదకి మగ్గం వర్క్ అయితే చేశాను. నెమళ్ళు వచ్చాయి కదండి పరికిణిలో, అందుకని ఇలా నెమలైతే వేశానండి. నెక్ అంతా కూడా ఇలా ఉంటుంది. నెక్ ఇది రౌండ్ నెక్ పెట్టాను. అండ్ రెడ్ గ్రీన్ కుందన్స్ అయితే యాడ్ చేసి షుగర్ బీట్స్తో ఇలా అయితే చేశానండి. ఇవి వచ్చి పికాక్స్. నెక్ ఇది. ఇంక ఇదంతా బూటీస్. గ్రీన్ కలర్ కుందన్స్ అయితే డ్రాప్ షేప్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి ఇలా అయితే ఇచ్చాను అక్కడక్కడ. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మోనాలిసా బీట్స్ యాడ్ చేశానండి. చూపిస్తాను మీకు. నెక్ అంతా అయితే ఇలా ఉంటుంది. లాంగ్ అంతా కూడా ఇలా బుటీస్ అయితే వేశాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే చూపిస్తానండి. ఇదిగోనండి హ్యాండ్ వచ్చి ఇలా వేసాను అనమాట. ఇంకో మోనాలిసా బీడ్స్ ఇవి. హ్యాండ్కి కిందన ఇలా మోనాలిసా బీడ్స్ వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటాయి. పికాక్ డిజైన్ ఇదంతా కూడా పికాక్ డిజైన్ అయితే వేసానండి. హ్యాండ్స్కి మోనాలిసా బీడ్స్ కూడా వేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మా పాపదేనండి. సెకండ్ హ్యాండ్ చూపిస్తాను. సెకండ్ హ్యాండ్ ఇదండి. ఇది ఫస్ట్ హ్యాండ్, ఇది సెకండ్ హ్యాండ్. ఇగోనండి, ఇది కూడా పికాక్ డిజైన్ ఇలాగే వేశాను. హ్యాండ్స్కి బూటీస్ అక్కడక్కడ కూడా ఇలా డ్రాప్ షేప్ ఇచ్చి గోల్డ్ చైన్ అయితే వేసానండి. చైన్ ఫిల్లింగ్ ఇది లోపలంతా కూడా చైన్ ఫిల్లింగ్. మోనాలిసా బీడ్స్ అంతా కూడా ఇలా అయితే వేశాను. 2 హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోనండి సేమ్ మగ్గం వర్క్. ఇప్పుడైతే హిప్ బెల్ట్ చూపిస్తానండి. ఇదిగోనండి హిప్ బెల్ట్. ఇది 2 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను. ఇలా డ్రాప్ షేప్ అంటించాను. షుగర్ బీడ్స్, తర్వాత చైను. గోల్డ్ బాల్ చైన్ కాదు ఇది. ఇది వేరే చైన్ అండి, ఐడియా లేదు నాకు అదేమంటారో దాన్ని. నెక్స్ట్ వచ్చి షుగర్ బీడ్స్. ఇది అంతేనండి, డ్రాప్ షేప్ షుగర్ బీడ్స్ చిన్న చిన్నగా ఇలా చుట్టూరు కూడా రౌండప్ ఈ బీడ్స్ అంటించాను అనమాట. నెక్స్ట్ అంతా కూడా ఇలాగేనండి. ఓకేనా ఫ్రెండ్స్,
కింద వచ్చి ఇలా అయితే చేశాను. కింద డౌన్ వచ్చి షుగర్ బీట్స్ 2-3 mm బీడ్ ఇది. ఇలా అయితే కింద అయితే ఇచ్చేసాను. టోటల్ అంతా మనం ఇది చూసి కూడా చేసేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే హిప్ బెల్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, స్వర్ణలత శారీ గిచ్చు ఛానల్. వేరేది కూడా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా చేస్తున్నానండి. అవి కూడా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ కూడా పరికిని, బ్లౌజు, హిప్ బెల్ట్ పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు. అడుగునైతే పరికిని అండి. ఇదైతే లాంగ్ బ్లౌజు. మోనాలిసా బీడ్స్ ఏమో హ్యాండ్స్కి వేశాను. మగ్గం వర్క్ చేశానండి. టోటల్గా ఇది హిప్ బెల్ట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, స్వర్ణలత శారీ కుచ్చు ఛానల్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, మీ లైకే మా మోటివేషన్. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వీడియోస్ అనేవి షేర్ అవుతుంది. బాయ్ బాయ్.